ఇప్పుడు కుంతి గాంధారి ఇద్దరు కూడాను తోడికోడళ్ళు. ధృతరాష్ట్రుడి భార్య గాంధారి, పాండురాజు భార్య కుంతి. అన్నగారు ధృతరాష్ట్రుడు, తమ్ముడేమో పాండురాజు. అంటే వీళ్ళిద్దరిలో కూడాను పెద్దామెవరు గాంధారి అవుతుంది, చిన్నామేమో కుంతీదేవి అవుతుంది. ఇప్పుడు ఈ తోడికోడళ్ళ మధ్యన ఉండాల్సింది ఓ సఖ్యం. సరే, సఖ్యం ఎలా ఉందో ఏమైందో తర్వాత విషయము. ముందుగా కుంతీదేవికి 5 పిల్లలు పుట్టారు. పెద్దవాడు ఎప్పుడైతే ఆమెకు పుట్టాడో, అంటే ఇప్పుడు రాజ్యానికి వారసుడు ఎవరవుతాడు? ఎవరికి మొట్టమొదట పిల్లవాడు పుడితే వాడు రాజ్యానికి వారసుడు అవుతాడు కదండి. ధర్మరాజు ముందు పుట్టాడు కాబట్టి ఇప్పుడు ధర్మరాజు వారసుడవుతాడు. ఆ కోపంతో, ఆ అసూయతోటి రగిలిపోయింది గాంధారి. వెంబటే అప్పుడు ఆమె గర్భంతోనే ఉన్నది, ఏదో కొద్ది నెలల తేడా అటు ఇటు అంతే. కానీ ముందు ఈ పిల్లవాడు పుట్టాడు కాబట్టి తర్వాత రాజ్యాధికారం వాడికి వస్తుంది అనేటువంటి అసూయతోటి ఒరే ఈ లోపల ఉండేటువంటి ఈ పిండం ఇంకా పిల్లవాడుగా పుట్టలేదే అని పటా 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 కొట్టుకుంది తన కడుపు మీద. చూడండి ఎంత దుర్మార్గమో మళ్ళీ ఇది కూడా. ఏ తల్లి తన పిండాన్ని తనంతట తానుగా ముక్కలు చేసుకుంటుంది చెప్పండి? అది ఎంత శాడిజం కింద లెక్క అసలు. ఇలాంటి పని ఒకటి ఆమె చేసింది అంటే కారణం ఏంటి? ఆమెలో పుట్టినటువంటి అసూయ అనే ఒక గుణం. ఆ కొట్టుకున్నటువంటి దెబ్బలకి లోపలుండేటువంటి పిండం 100 ముక్కలైపోయింది. 1, 2 కాదు. అంటే ఎంత గట్టిగా, ఎంత కచ్చితో, ఎంత కసితో బాదుకున్నదో ఆమె ఆలోచన చెయ్యండి. అలా లోపలుండేటువంటి పిండాన్ని 100 ముక్కలు చేసి పడేసి. సరే, ఈ విషయం తర్వాత వ్యాస మహర్షికి తెలిసింది. ఏదో ఆ మహానుభావుడు వచ్చాడు, ఆ 100 ముక్కలని 100 కుండల్లో భద్రం చేసి దాన్ని నేతితో కప్పి ఉంచి దాన్ని మళ్ళా పొదిగి పెద్ద పిల్లల్ని చేసి 100 కుండల్లో నుంచి 100 మంది పిల్లలు పుట్టేటట్టుగా చేశాడు ఆయన. ఆ తర్వాత విషయం, అలా కౌరవులు 100 మంది పుట్టారు. పాండవులు 5 అయితే ఈమెకు 100 మంది పిల్లలు పుట్టారు. బాగానే ఉంది. కానీ ఈ 100 మంది దేనికన్నా పనికొచ్చారు ఆమెకి? ఒక్కడన్నా మంచి బుద్ధి కలిగినటువంటి వాడు అక్కడ పుట్టాడా? ఈ తల్లికి ఏ అసూయా గుణం అయితే ఉందో అదే గుణం సంపూర్ణంగా వచ్చినటువంటి వాడు దుర్యోధనుడు. మాతృదోషం అని చెప్పి అంటాం మనం దీన్ని. ఈ మాతృదోషం అనేది కనుక ఉంటే జన్మతః వస్తుంది. అది మీకు పుట్టినప్పుడే ఈ రోగం ఉంటుందన్నమాట. ఇక ఆ రోగం ఎప్పుడు దాకా ఉంటుంది? చచ్చేదాకా పోదది. అందుకే నిరంతరం అసూయతో రగిలిపోయినటువంటి వాడు దుర్యోధనుడు. లేకపోతే ఎంత గొప్ప సామ్రాజ్యం అండి. పరిపాలించుకోనుంటే హాయిగా చెరొక వైపు పరిపాలించుకోనుంటే ఎంత ఆనందంగా ఉండేది. ఒప్పుకోలేదు, అసూయ. అంతా నాకే కావాలి అనుకున్నాడు, దురాశ. అన్నదమ్ములు ఈ 2 గుణాలు కూడాను. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ దురాశ ఉంటుంది. కాబట్టి అసూయతో కలిగినటువంటి దురాశ వల్ల నాశనమైనటువంటి వాడు అతను. ఇదే అసూయా గుణం ఉన్నటువంటి వాడు మరొకడు ధృతరాష్ట్రుడు. కానీ ధృతరాష్ట్రుల్లో ఉండేటువంటి అసూయ జన్మతః వచ్చినటువంటిది కాదు. ముందు తన తమ్ముడిని, తమ్ముడి భార్య కానీ బిడ్డల్ని కానీ బాగానే చూశాడు ఆయన. కానీ తర్వాత ఆయన బుద్ధిలో వెధవ గుణం పుట్టింది, అసూయ అనేటువంటి గుణం పుట్టింది. కొడుకు మీద విపరీతమైన ప్రేమ కలిగింది. ఈ ప్రేమ కలిగి తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, తన బిడ్డల జీవితాన్ని నాశనం చేసి పడేశాడు.
కానీ ఈయనలో పుట్టినటువంటి అసూయ అనే గుణం మధ్యలోనే వచ్చింది, జీవిత చరమాంకానికి వచ్చేసరికి మధ్యలోనే పోయింది కూడా. అది ఎప్పుడైతే ఆయన భీముణ్ణి సంహరించాలి అని అనుకొని భీముణ్ణి సంహరించలేకపోయాడో అప్పుడు తాను చేసినటువంటి పనికి పశ్చాత్తాపపడి వానప్రస్థానికి వెళ్ళి జీవితాన్ని గడపాలి అని చెప్పి అప్పుడు నిర్ణయం చేసుకున్నాడు ఆయన. ఏదైనా కానివ్వండి, జీవితం పూర్తి కాకముందే ఈయనలో ఒక విధమైనటువంటి మార్పు అనేటువంటిది వచ్చింది. కానీ ఇదే మార్పు దుర్యోధనుడికి వచ్చిందా అంటే రాలేదు. అతనికి అసూయతోనే పుట్టాడు, అసూయతోనే చచ్చాడు. పక్కనవాడు ఎక్కడ బాగుపడతాడో ఎప్పుడు ఇదే ఆలోచన. ఆ ఆలోచనతో తన జీవితాన్ని నాశనం చేసుకున్నాడు.